Hi, welcome to my YouTube channel. The topic is how to ప్రివెంట్ కాంప్లికేషన్స్ ఆఫ్ వర్టిగో. వర్టిగో అంటే కళ్ళు తిరగడం. కొంతమందికి ఊరికే కళ్ళు తిరుగుతూ ఉంటాయి. దానివల్ల పడిపోతూ ఉంటారు, దెబ్బలు తగులుతూ ఉంటాయి. సో ఈరోజు నేను ఏం చెప్తున్నానంటే హౌ టు ప్రివెంట్ కాంప్లికేషన్స్ ఆఫ్ వర్టిగో. వర్టిగోని కాంప్లికేట్ చేసుకోకుండా మనం ఏమేం చేయాలి, కొన్ని లైఫ్ స్టైల్ అడ్జస్ట్మెంట్స్ చేసుకోవాలి, వెస్టిబులర్ రీహాబిలిటేషన్ ఎక్సర్సైజెస్ ప్రాక్టీస్ చేసుకోవాలి, ఏమైనా ట్రిగ్గర్స్ ఉన్నాయో అవి చూసుకొని అవి అవాయిడ్ చేసుకోవాలి. సో దట్ వర్టిగో యొక్క అటాక్ ఫ్రీక్వెన్సీ అండ్ సివియరిటీ కూడా తగ్గించవచ్చు. సపోజ్ వెస్టిబులర్ ఎక్సర్సైజెస్, వెస్టిబులర్ రీహాబిలిటేషన్ థెరపీ అనేది మేనవర్స్ ఉంటాయి అన్నమాట. ఎప్లెస్ మేనవర్, సెమంట్ మేనవర్స్ అనేవి ఆ మేనవర్స్ నేర్పిస్తారు ఫిజికల్ థెరపిస్ట్ కానీ, లేకపోతే న్యూరోఫిజిషియన్ కానీ, లేకపోతే ఫిజిషియన్ కానీ. బినైన్ పెరాక్సిస్మల్ పొజిషనల్ వర్టిగో ఉన్న వాళ్ళందరిలో కూడా ఈ ఎక్సర్సైజెస్ నేర్చుకోవడం వల్ల బ్రెయిన్ని బ్యాలెన్స్ సిగ్నల్స్కి అడాప్ట్ చేసి స్టెబిలిటీని ఇంప్రూవ్ చేసి వర్టిగోని తగ్గించవచ్చు. సో ఈ ప్రొఫెషనల్ గైడెన్స్ ద్వారా మనం సిమ్టమ్స్ వర్సన్ అవ్వకుండా చేసుకోవచ్చు. డైలీ హెడ్ ఐ వాకింగ్ ఎక్సర్సైజెస్ చేసుకోవడం వల్ల, వెస్టిబులర్ ఎక్సర్సైజెస్ ప్రాక్టీస్ చేసుకోవడం వల్ల వర్టిగో అటాక్ ఫ్రీక్వెన్సీ కూడా తగ్గించవచ్చు. లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్, యాడిక్వేట్ హైడ్రేషన్ లేకపోవడం వల్ల కొంతమందిలో హైపోటెన్షన్ వచ్చి ఊరికే వర్టిగో వచ్చి కళ్ళు తిరిగి పడిపోతూ ఉంటారు. సో స్టే హైడ్రేటెడ్. సాల్ట్ తగ్గించుకోవడము, తర్వాత కెఫీన్ లిమిట్ చేయడము, ఆల్కహాల్ లిమిట్ చేయడము, టొబాకో మానేసేయడం, స్మోకింగ్ మానేసేయడం వల్ల కొంచెం ఇంప్రూవ్మెంట్ ఉంటాయి వర్టిగో సిమ్టమ్స్లో. వర్టిగో అంతగా ట్రిగర్ అవ్వదు ఆ కండిషన్స్లో. సో లిమిట్ సాల్ట్, లిమిట్ కెఫీన్, లిమిట్ ఆల్కహాల్ అండ్ స్టాప్ స్మోకింగ్. మెయింటైన్ అ బ్యాలెన్స్డ్ డైట్ టు సపోర్ట్ ఇన్నర్ ఇయర్ హెల్త్. ఇన్నర్ ఇయర్ హెల్త్ మేనేజ్ అవ్వాలంటే ఎంతో కొంత మనం బ్యాలెన్స్డ్ డైట్ తీసుకుంటూ ఉండాలి. అండ్ డిహైడ్రేషన్ వల్ల వచ్చే ఫ్లేరప్స్ని కూడా చెక్ చేసుకుంటూ ఉండాలి. కొంతమందికి స్ట్రెస్ వల్ల సింపుల్గా వర్టిగో వస్తూ ఉంటుంది. వాళ్ళలో ఏంటంటే మైండ్ఫుల్నెస్ ఎక్సర్సైజెస్, రిలాక్సేషన్ టెక్నిక్స్, మెడిటేషన్ చేయడం వల్ల వాళ్ళ స్ట్రెస్ని మేనేజ్ చేసుకొని చక్కగా వర్టిగోని మేనేజ్ చేసుకోవచ్చు. కొంతమందికి స్లీప్ ఇష్యూస్ ఉంటాయి. అలాంటి వాళ్ళు 1 or 2 పిల్లోస్ వేసుకుని హెడ్ ఎలివేటెడ్ పొజిషన్లో పెట్టుకోవడం, స్లీప్ హైజీన్ మేనేజ్ చేసుకోవడం, స్లీప్ అండ్ స్ట్రెస్ని రెండింటిని మేనేజ్ చేసుకోవడం. అండ్ కోఎగ్జిస్టింగ్ కండిషన్స్ లైక్ హైపర్ టెన్షన్ ఉంటే ఒక నైట్ డోస్ ఆఫ్ యాంటీ హైపర్టెన్సివ్ వేసుకోవడం వల్ల ఎర్లీ మార్నింగ్ వర్టిగోస్ని ప్రివెంట్ చేయొచ్చు. డైలీ సేఫ్టీ హ్యాబిట్స్, హెడ్ బాడీ స్లోగా మూవ్ చేయాలి. ఎప్పుడైనా కళ్ళు తిరుగుతున్నాయంటే వెంటనే కూర్చోవడమో లేకపోతే పడుకోవడమో చేయాలి. నైట్ టైము డార్క్ ప్లేసెస్లో నడవకూడదు. ఇంట్లో కూడా లైట్స్ వేసుకుని ఉండాలి నిద్రపోయేదాకా. ఒకవేళ ఫాల్ రిస్క్ ఎక్కువగా ఉంది, వర్టిగో వచ్చి రిపీటెడ్గా పడిపోతున్నారు, వాకింగ్ స్టిక్ యూజ్ చేయడంలో తప్పేమీ లేదు. సడన్ పొజిషన్ చేంజెస్ని అవాయిడ్ చేయాలి. అంటే సడన్గా మూవ్ అవ్వకూడదు. హెడ్ కానీ నెక్ కానీ ఎక్కువ వంగకూడదు. నెక్ స్ట్రెచ్చింగ్ ఎక్కువ చేయకూడదు. రెగ్యులర్ ఫాలోఅప్ విత్ న్యూరో